హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి విశ్వక్సేత్ ఉన్నారు కదా, హీరో విశ్వక్సేత్ అయితే ఆటో వేసుకొని మరీ లోపలికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అసలు హీరో లోపలికి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. సో ఎందుకు హీరో విశ్వక్సేత్ లోపలికి వెళ్ళారంటే, రేపు 22 కదా, 22 నవంబర్ 22 తన కొత్త మూవీ అయితే మెకానిక్ రాకీ మూవీ అయితే రిలీజ్ ఉంది. సో దానికోసం మూవీ ప్రమోషన్ కోసం తమన్నా అయితే లోపలికి వెళ్ళారు. అండ్ అదనమాట, అందుకోసం వెళ్ళారు. చాలా ఫన్గా అయితే సెకండ్ ప్రోమో కూడా వచ్చింది కదా, చాలా ఫన్గా చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెకానిక్కి సంబంధించింది డ్రైవింగ్. ఆ సినిమాలో తన క్యారెక్టర్ వచ్చేసి మెకానికల్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. సో అలా డ్రైవింగ్ నేర్పిస్తారా అనుకుంటూ రోహిణితో అలా టాస్క్ చేస్తూ అలా చాలా ఫన్ వేలో చాలా బాగా అయితే జరిగిందనమాట. సో ఇంకోటి అందుకని వెళ్ళారు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి కూడా ఒక ఫన్ టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు ఓటింగ్లో ఉన్న 5 మెంబర్స్లో నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి నబిల్ అయితే ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ అయితే ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ అండ్ యష్మికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోతారో డిసైడ్ చేయలేము. బిగ్ బాస్కి ఎవరు నచ్చకపోతే వాళ్ళని పంపించేస్తారనమాట. లేదు, ఇద్దరిని పంపించేసినా పెద్ద షాక్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు మన. సో అలా అయితే ఉంది ఓటింగ్ పర్సంటేజ్లో. లిస్ట్లో పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చీఫ్ కంటెండర్స్గా 5 మెంబర్స్ ఉన్నారు కదా, విష్ణు, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ అండ్ రోహిణి. ఈ 5 మెంబర్స్లో చీఫ్ ఎవరు అవుతారు అనే దాని గురించి ఒక టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్. ఏంటి, పట్టు వదలని విక్రమార్కుడు అనేసి ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. ఈ టాస్క్లో వచ్చేసి 5 మెంబర్స్కి దానికి డైస్ ఉంటుంది. డైస్ టైప్లో కలర్ఫుల్గా ఇలా డైస్ వేస్తూ ఉంటారు. గౌతమ్ వేస్తూ ఉంటారనమాట. సంచాలక్గా గౌతమ్ ఉంటారు ఈ టాస్క్కి. అండ్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ పాయింట్స్ వచ్చేసి టేస్టీ తేజకి 50 పాయింట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ రోహిణికి 40 పాయింట్స్ వస్తుంది. అండ్ పృథ్వీకి 30 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ యష్మికి 20 పాయింట్స్ వస్తాయి. విష్ణుప్రియకి 10 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ ఫస్ట్ టాస్క్లో మాత్రం హైయెస్ట్ పాయింట్స్తో టేస్టీ తేజ అయితే ఉన్నారు. అండ్ చూద్దామన్నమాట. సో ఇంకా టాస్క్ ఇంకా ఉంటాయన్నమాట. సో ఎవరు చీఫ్ అవుతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే మళ్ళీ హౌస్ మేట్ డిసిషన్ ఏదైనా పెడితే, ఆల్రెడీ యష్మి అండ్ విష్ణుప్రియ చీఫ్స్ అయ్యారు కాబట్టి వీళ్ళ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందేమో. అంటే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనేసి రోహిణి, టేస్టీ తేజ అండ్ పృథ్వీ. సో ఈ ముగ్గురులో ఎవరవుతారు అని అంటే చెప్పలేమన్నమాట. సో మనం నాకు అనిపిస్తుంది పృథ్వీ ఆర్ రోహిణి ఆర్ టేస్టీ తేజ మధ్యలోనే వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు అవుతారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ ముగ్గురులో ఎవరు చీఫ్ అవుతారు అనుకుంటున్నారు? మీరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చిందా మీకు? సో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇంత కష్టపడి ఇంత వీడియో ఇంత పెద్దగా మాట్లాడేదో పెడుతున్నామా? ఎన్ని లైక్స్? 1 2 3 అంతకంటే మించి వెళ్ళట్లేదు మన లైక్స్. 10 లైక్స్ ఒక వీడియో. ఫస్ట్ టైం ఒక వీడియో నాకు ఇలా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ద్వారా నాకు 1000 సబ్స్క్రైబర్స్ దాటేశారనమాట. తర్వాత మనం లాంగ్ టైం కోసం ఇలా లాంగ్ వీడియోస్ చేస్తున్నాము. ఈ బిగ్ బాస్లో మనకు అంత మానిటైజేషన్ అయ్యేంత ఉండదేమో నాకు తెలిసి. నెక్స్ట్ బిగ్ బాస్ వరకైనా మనం మానిటైజేషన్ తెచ్చుకోవాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి 4000 వాచ్ అవర్స్కి కాన్సన్ట్రేషన్ చేసి టైం అంతా తెచ్చేసేయాలి. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.